హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌ని మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ నుంచి F70e ఈ మొబైల్ అయితే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది వచ్చి మనకు బడ్జెట్‌లో లభిస్తుంది. అంటే ఒక రేంజ్ చూసుకుంటే మాత్రం ఎంత లేదన్నా ఒక 13,000 ఒక 15,000లో లభిస్తుంది కాబట్టి ఈ బడ్జెట్‌లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని తెలుసుకుందాం. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ బడ్జెట్‌కి తగ్గట్టు ఉందా లేదా తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదనేది. ఫ్రెండ్స్, ఫస్ట్ మన మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకుని మాత్రం ఒక బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న మనకు చాలా బెస్ట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ప్యానల్ మొత్తం లెదర్ ఫినిషింగ్ అయితే లభిస్తుంది. చూడడానికి ఒక గ్రూప్ లుక్ అయితే ఒక లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిష్ కాబట్టి ఏదైనా కేస్ వేసినా కూడా మనకి ఏం డిస్టర్బెన్స్ కాకుండా మనకి లెదర్ ఫినిష్ అనేది చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. చూడడానికి నాకు ఓవరాల్గా డిజైన్ అయితే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. మొత్తం ఫుల్ బాడీ అయితే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా కూడా మనకి డిజైన్ పరంగా అయితే మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఒక బెస్ట్ లుక్ అయితే కనిపిస్తుంది డిజైన్ పరంగా. అలాగే మనకు డిజైన్ విషయం పక్క పెడితే మెయిన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ చూసుకున్న మాత్రం ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 6300 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.4 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి వీళ్ళు పెట్టిన ప్రైస్లో ఈ ప్రోసెసర్ కొంచెం వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి ఒక 12,000 అయితే పెట్టారు. మనకి ఏదైతే బేస్ మోడల్ ఉందో మనకు 12,000 అయితే లభిస్తుంది. కాబట్టి ఆ 12,000లో మనకి బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యాన్యుటీ స్కోర్ చూసుకున్న మాత్రం 6,30,000 వరకు యాన్యుటీ స్కోర్ ఉంటాయి. కాబట్టి మనకి బేసిక్ గేమ్స్ చిన్న చిన్న మల్టాసింగ్ అయితే చాలా బెటర్గా సూట్ అవుతుంది. ఈ ప్రోసెసర్ అయితే నాకు కొంచెం వర్తబుల్ అనిపించింది. అలాగే డిస్ప్లే చూసుకున్నప్పుడు మనకు 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు 120 HDPSతో పాటు మనకి 800 నిట్స్ అయితే బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. మనకి సామ్సంగ్ నుంచి 800 నిట్స్ బ్రైట్నెస్ అంటే సన్లైట్లో కొద్దిగా విజిబిలిటీ అనేది కొంచెం బెటర్గానే ఉండే అవకాశం ఉంది. అది కూడా మనకు నాచ్తో లభిస్తుంది. అంటే వాటర్ డ్రాప్ నాచ్తో కనిపిస్తుంది డిస్ప్లే అనేది చూసుకుంటే మనకి. ఓవరాల్గా వీళ్ళు పెట్టిన ప్రైస్లో డిస్ప్లే విత్ ప్రోసెసర్ కొంచెం నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే 12,000లో చూసుకుని మాత్రం ఇలాంటి స్పెసిఫికేషన్ అయితే మనకి ఎక్కడ కనిపిస్తలేదు. అది కూడా మనకు బ్రాండ్ తరఫున చూసుకుంటే మాత్రం ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. సామ్సంగ్ బ్రాండ్ నుంచి మనకి డిస్ప్లే విత్ ప్రోసెసర్ కొంచెం వర్తబుల్ అనిపించింది. అలాగే ఇందులో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్లో కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా మనకి చాలా బెస్ట్ కెమెరా క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు క్వాలిటీ చూసుకుంటే మాత్రం 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12,000లో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఉన్న ఫస్ట్ మొబైల్ అనుకుంటే మాత్రం సామ్సంగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సామ్సంగ్ గెలాక్సీలో మనకు చూసుకుంటే మాత్రం 4K రికార్డింగ్ ఆప్షన్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. దీని సెన్సార్ కూడా సామ్సంగ్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా నాకు ఇందులో కెమెరాస్ అనేది చాలా ఎక్సలెంట్గా నచ్చినాయి. 12,000లో ఒక బెస్ట్ కెమెరా మొబైల్ చూస్తే మాత్రం అది కూడా బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం 4K రికార్డింగ్ ఆప్షన్ కూడా అది కూడా మనకి చాలా బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే కెమెరా అని చెప్పుకోవచ్చు. అది కూడా బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం ఎందుకంటే మనకు 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో రికార్డింగ్, పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్, HDRలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే లభిస్తే మనకి ఇందులో చూసుకుంటే చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 8 MP సెల్ఫీ కెమెరా అయినా కూడా మనకు క్వాలిటీ దగ్గర చూసుకుంటే మాత్రం ఒక 16 MP క్వాలిటీ ఎలా ఇస్తుందో ఎగ్జాక్ట్గా అదే క్వాలిటీ కూడా ఇందులో లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సామ్సంగ్ నుంచి చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా అయినా కూడా ఒక బ్రాండ్ తరపున కెమెరా అనేది కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరాస్ కొంచెం గుడ్ అనిపించినాయి బిల్డ్ పెట్టిన ప్రైస్లో. కెమెరా విత్ ప్రోసెసర్, డిస్ప్లే ఈ మూడైతే నాకు చాలా బాగా నచ్చినాయి. వీటితో పాటు ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే బ్యాటరీ టైం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12,000 ప్రైస్లో మనకి ఇలాంటి స్పెసిఫికేషన్ ఏ కంపెనీ అయితే ఇప్పటివరకు అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మధ్య తరగతిలో ఒక బెస్ట్ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఇది వాళ్ళకి చాలా బెస్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ చూసుకుని మాత్రం 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి బాక్స్లో చూసుకుని మాత్రం 25 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. 25 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్నా ఒక 2 hours అయితే టైం అనేది తీసుకుంటే ఒక 1 time 100% ఛార్జింగ్ ఎక్కిందంటే మనకి ఎంత లేదన్నా ఒక 1.5 day అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్లో చూసుకున్న మాత్రం స్పెసిఫికేషన్ అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్కు ప్రైస్ చూసుకున్న మాత్రం ఒక 12,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. కాబట్టి 12,000 అనేది చాలా వర్తబుల్ అనిపించింది నాకైతే. సామ్సంగ్ గెలాక్సీ నుంచి F70e మొబైల్ చూసుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్లో చాలా బెస్ట్ వర్తబుల్ అనిపించింది మొబైల్ అయితే నాకు. ఎవరైతే ఒక తక్కువ బడ్జెట్లో బెస్ట్ ప్రైస్లో అలాగే మనకు ఒక బెస్ట్ కంఫర్టబుల్ స్పెసిఫికేషన్తో పాటు ఒక బెస్ట్ క్వాలిటీ మొబైల్ అలాగే ఒక బ్రాండ్ నుంచి చూస్తే మాత్రం ఈ ఫోన్ అయితే తప్పకుండా సూటబుల్ అవుతుంది. ఎవరైతే ఈ రేంజ్లో మొబైల్ చూస్తే మాత్రం దీని అయితే తప్పకుండా పిక్ చేయండి. ఒక దీని మీద మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే అడగండి, మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు స్పెసిఫికేషన్ పరంగా క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక ఎక్స్ట్రా ఫీచర్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 2 వేరియంట్స్ అయితే లభిస్తాయి మనకు. 4 GB ర్యామ్ అలాగే 6 GB ర్యామ్. ఇక స్టోరేజ్ అనేది చూసుకుంటే ఒకటే వేరియంట్ అయితే లభిస్తుంది 128 GB వచ్చి. మనకి ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 3.1 లభిస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ పరంగా చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ 16 లభిస్తుంది. అలాగే యూఐ పరంగా చూసుకుంటే మాత్రం 1 US 8 లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ నుంచి చూసుకుంటే మాత్రం 6 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పాటు IP రేటింగ్ పరంగా మనకు IP54 రేటింగ్ అయితే లభిస్తుంది. అదే ఫ్లాష్ ఫిష్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాటర్లో చిన్నగా మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. ఓవరాల్గా దీని ఎక్స్ట్రా ఫీచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడుగుతా మాత్రం ఒక బడ్జెట్లో ఒక మధ్యతరగతి వ్యక్తి మొబైల్ కొనుక్కోవాలని చూస్తే మాత్రం ఇది వాళ్ళకైతే తప్పకుండా సూట్ అవుతుంది. చాలా బెస్ట్గా సూట్ అవుతుంది అయితే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే అడగండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ఆరోని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు సామ్సంగ్ గెలాక్సీ F70 ఈ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. ఆ క్లారిటీ మీకు కానీ నచ్చితే మాత్రం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.